హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వెల్తి చక్రధర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో సార్, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ప్రెసెంట్ హైదరాబాద్లో ఎవరైనా ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ అయినా లేదా ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకున్నా ప్రెసెంట్ హైదరాబాద్లో ఎక్కడ బెటర్ అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్, కొంచెం ఇంకా కూడా రియల్ ఎస్టేట్ డల్గానే ఉంది. ఇంకా అంతకుముందు ఉన్న చేస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కంపెనీస్లో సేల్స్ కానీ అవ్వట్లేదు, ఇంకా అంత రన్ రావట్లేదు. సో ఇట్లాంటి టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక ఏ ప్రాజెక్ట్ అయితే కనుక ఆల్మోస్ట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ రెడీగా ఉన్నాయో అట్లాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. అంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయి మొత్తం కంప్లీట్, ఎందుకంటే ఇప్పుడు చూడండి అప్కమింగ్ ఉందనుకోండి, డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చాలా మంది కొనాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డిలే అయ్యే అవకాశం ఉంది ప్రాజెక్ట్. ఈవెన్ ప్రాజెక్ట్ సహంలో ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ ఎంత మంది ఎన్సీలు అవుతాయి మనం చెప్పలేము. సో ఏదైతే అపార్ట్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి జస్ట్ ఒక హ్యాండ్ ఓవరింగ్ ఒక 3 monthsలో ఉంది అన్న చోట అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మాత్రం టెన్షన్ లేకుండా త్వరగానే మన చేతికి వస్తుంది. సో కొండాపూర్లో అలాంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఉందండి, సిగ్నేచర్ అపార్ట్మెంట్స్. అందులో ఏంటంటే మీకు ఏ బ్లాక్, బి బ్లాక్ అని కట్టారు. ఒక్కొక్క బ్లాక్ వచ్చి 12 floors ఉంటాయి. సో ఈచ్ ఫ్లోర్కి మళ్ళీ 6 flats ఉంటాయి. కొన్ని కార్నర్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, కొన్ని మిడిల్ ఫ్లాట్స్ ఉంటాయి, కొన్ని కార్నర్. సో అట్లా ఏంటంటే ఒక 6 floors-కి ఒక ఫ్లోర్కి 6 flats-తో 12 floors-లో కట్టారు, ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్లో మనకి జిమ్, మనకి లైబ్రరీ, ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లే ఏరియా, చిన్నపిల్లలకి ప్లే ఏరియా, సో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని కొండాపూర్లో సిగ్నేచర్ అపార్ట్మెంట్స్. చాలా బాగా కట్టారండి. అది రెడీ టు మూవ్. జస్ట్ ఏంటంటే హ్యాండ్ ఓవరింగ్ ఓన్లీ బై మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎండ్ కల్లా వచ్చేస్తుంది చేతికి. కాబట్టి ఇది మనం రికమెండ్ చేయొచ్చు. సో ఇంక్లూడింగ్ ఆల్ అంటే మన రిజిస్ట్రేషన్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, జిఎస్టీ రిజిస్ట్రేషన్, అలాగే కార్ పార్కింగ్, ఎమ్యూనిటీస్ ఇవన్నీ కలుపుకొని కూడా మనకి 8,900 పడుతుంది పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ. అంటే ఇప్పుడు చూడండి 2045 స్క్వేర్ ఎస్ఎఫ్టీలో ఒక 3 bedroom ఉంది, రెడీ టు మనం అది కొనుక్కోవచ్చు అది. సో మనకి ఏంటంటే 8,900 అంటే ఇప్పుడు అదే ఏరియాలో మనం అపర్ణ కానివ్వండి, లేకపోతే ఎస్ఎంఆర్ కానివ్వండి, కొన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళందరూ ఎంత కోట్ చేస్తున్నారంటే బేసే 11,000 చెప్తున్నారు. బేసే 11,000 అంటే మీకు అక్కడ నుంచి ఇవన్నీ కలుపుకుంటే ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్, హైరైజ్ ఛార్జెస్, కార్నర్ ఛార్జెస్ అన్ని కలుపుకుంటే 13,000, 14,000 తప్ప వెళ్ళిపోతుంది. సో అదే ఏరియాలో అంత గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్తో 24/7 సెక్యూరిటీ, మన పవర్ బ్యాకప్తో కలిపి కావాలంటే ఇది 8,900కే వస్తుంది. కాబట్టి మన ఎన్ఆర్ఐసీ కావచ్చు, లేదా ఆల్రెడీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఒక ఫ్లాట్లో, మనకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకున్నా కూడా ఆ ఏరియాలో మనకి 45,000 రూపీస్కి రెంట్ అనేది ఈజీగా ఉంటుంది. మనం కనుక ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈవెన్ బ్యాచెస్ కూడా రెంట్కి ఇస్తున్నారు. చూడండి ఇదంతా ఎలా ఉంటుందంటే కొండాపూర్ 10 minutes to టీసీఎస్, 10 minutes to మైక్రోసాఫ్ట్, 10 minutes to ఇన్ఫోసిస్, అలా డిఎల్ఎఫ్ బిల్డింగ్కి హార్డ్లీ ఏ పెద్ద ఏఎంసీకి వెళ్ళినా కూడా గూగుల్, అమెజాన్ కూడా ఈవెన్ 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంత డిస్టెన్స్ కాదు, ఓఆర్ఆర్ కూడా మనకి ఈవెన్ 20 minutes డ్రైవ్లోనే వస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మంది బ్యాచెస్ తీసుకుంటారు మాట అపార్ట్మెంట్స్ని. అంటే ఇప్పుడు చూడండి మైక్రోసాఫ్ట్లో పనిచేసే బ్యాచెలర్స్ కావచ్చు, వరాక్లో పనిచేసే బ్యాచెలర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక 4 members కలిపి తీసుకుంటారు. సో అది మనకి 60,000 దాకా రెంట్ వస్తుంది అలాంటి వాళ్ళకి ఇంకా ఇస్తే కనుక. సో ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంక్లూడింగ్ ఆల్ మనకి 8,900 చెప్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రైస్ కింద మనం తినిపించేసుకోవచ్చు. సో ఇవాళ రోజుల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇది కొండాపూర్లో మంచి లొకేషన్లో ఉంది, మన బడ్జెట్ కూడా హ్యాండ్లో ఉంది. అంటే 11,000, 12,000 కాకుండా ఆ ఏరియాలో అంతే డిమాండ్ ఉంది, బట్ మనకు కొంచెం తక్కువలో దొరుకుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఓకే, ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ సజెషన్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను మీ వెల్తి చక్రధర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, పిఎంఎస్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.